Garuda Express, an international courier service. ఫైర్ బ్రాండ్ రోజా మాటలు సూటిగా మంట పుట్టేలా ఉంటాయి. తాజాగా వెలువడిన 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ అధికార పక్షం విజయం సాధించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల సంతోషం అంతా ఇంత అన్నట్లుగా ఉంది. అయితే ఈ గెలుపు ఒక గెలిపేనా అన్న భావన రోజా చెప్పే మాటల్ని వింటే డౌట్ రాకమానదు. ఇంతకీ రోజా ఏం చెప్పారంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచిందని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు శిక్ష పడకపోవడం వల్లే ఏపీలో కూడా కోట్లు ఖర్చు పెట్టి గెలిచారన్న ఆమె సింహం సింగిల్ గానే వస్తుందని, ప్రజాక్షేత్రంలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 300 కోట్లు ఖర్చు చేసి 3 ఎమ్మెల్సీలను గెలిచారన్న ఆమె గతంలో శిల్పా చక్రపాణిరెడ్డి 147 ఓట్లతో గెలిచారని, 5 ఎమ్మెల్యేలు మారిన తర్వాత ఆయన గెలుపు మెజార్టీ 57 ఓట్లకు తగ్గిందని, మరి టీడీపీ గెలిచినట్లా ఓడినట్లా అంటూ సూటిగా ప్రశ్నించారు. నిజంగానే టీడీపీకి బలం ఉందన్నది నిజమే అయితే పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికల బరిలోకి దిగి గెలవగలరా అంటూ సవాల్ విసిరారు. గతంలో ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ డిపాజిట్లు కూడా కోల్పోయిందని, ఆ విషయాన్ని మర్చిపోకూడదన్నారు. చరిత్ర మర్చిపోకూడదని, ఎంపీటీసీలు జెడ్పీటీసీలను కొనుగోలు చేసి కొన్న ఓట్లతో గెలిచిన గెలుపు ఒక గెలిపేనా అంటూ ఆమె ప్రశ్నాస్త్రాల్ని సంధిస్తున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.